సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈరోజు అధికార పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అయితే అధికార పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోలో కొత్తగా ఆకర్షణీయమైన పథకాలు ఏం కనపడట్లేదు. ఇప్పటికే అమలు చేస్తున్న నవరత్నాలకు అడిషనల్గా మరికొంత డబ్బులు పెంచి ఇస్తామని చెప్పడం కనపడింది. దాంతోపాటు కీలకమైన అంశం 3 రాజధానులకు సంబంధించిన అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది వైసీపీ. ఈ అంశాలపైన రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత గాదె వెంకటేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, అలాగే శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్, గుడ్ ఈవినింగ్ ముగ్గురికి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు మీతోనే స్టార్ట్ చేస్తా. మాతో స్టార్ట్ చేస్తా. మీరేదో బాగా అలసిపోయినట్టు కనపడుతున్నారు. ఎలక్షన్ క్యాంపెయినా? మాచర్లో ఉన్నాం సార్. మాచర్ల పల్నాడు వేడి. ఏంటి సార్ వైసీపీ మేనిఫెస్టో ఎలా అనిపించింది? అదే చూస్తున్నా సార్, ఇప్పుడే కాపీలు మా నాన్న తీసుకొస్తే చూస్తున్నాం. వైఎస్ఆర్ లో ఏమి కొత్తగా ఉంది మీరు చెప్పినట్టుగా. ఓకే, స్టార్ట్ చేయమంటారా? ప్లీజ్ గో, వెళ్దాం. ఓకే రైట్. ముందుగా మీకు అలానే ప్యానల్ లో ఉన్నటువంటి సాగర్ గారికి, రెడ్డి గారికి ఇద్దరికి నమస్కారం అండి. ఇప్పుడు నాకు దీంట్లో మీరు అన్నట్టుగా కొత్తదనం ఏంటంటే 2019 వచ్చేసి నేను విన్నాను, నేను ఉన్నాను. 2024 వచ్చేసి మా నమ్మకం నువ్వే జగన్. మరి తయారు చేసి ప్రింట్ చేసిన నమ్మకమో లేకపోతే ఎవరికో నమ్మకమో నాకు అర్థం కాల. అదంటే ఏదో నేను విన్నాను, నేను ఉన్నాను కొంచెం క్యాచింగ్ గా ఉంది. మా నమ్మకం నువ్వే జగన్ ఎవరు చెప్తారు? మేనిఫెస్టో మీది కదా. మేనిఫెస్టో మీ పార్టీది. పార్టీ మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఈ టైప్ చేస్తాను కదా నమ్మకం. తగ్గ మాకు మీ నుంచి, ఎందుకంటే పార్టీ వాళ్ళకే కదా దోసి పెడుతుంది, బాగా సంపాదించుకున్నాం అని చెప్పేసి మళ్ళీ ఇది ఈ రకంగా టైప్ చేసినట్టు కనిపించింది తప్పితే ఎవరికి నమ్మకం? ఎవరికి నమ్మకం? నమ్మకం అని చెప్పాలి జనం కదా. మీరు చెప్పుకోవటం కాదు కదా. జనం అనాల్సిన వర్డ్ అది, పార్టీగా కాదు. అంతకు మించి దీంట్లో మీరు అన్నట్టుగా కొత్తగా నాకేమి పెద్ద అనిపించలేదు. లేకపోతే పోయినసారి ఏమో ఏదో కొంచెం విపులంగా కనిపించింది దాంట్లో చూస్తే నాకు. దీంట్లో అంటే ఈ నిజంగా వీళ్ళకి పాపం ఏమన్నా అర్థం కావట్లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే జనరల్ గా ఏ పార్టీకైనా కానీ పార్టీ స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రక్చర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వస్తుంటే చేస్తుంటాం. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు ఏది రాసిస్తే అది తీసుకొచ్చి చదవటానికి అలవాటు పడిపోయాడు. ప్రతి మీటింగ్ లో కూడా చదవటానికి అలవాటు పడిపోయాడు. చూసాను కదా సిద్ధం సభలో ఏ రకంగా చదువుతున్నాడు, ఏమి రాస్తారో వరకు చదువుతున్నాడు తప్పితే అసలు దానికి అర్థం ఏంటి? వాడు కూడా డబ్బులు చూసుకుని రాస్తున్నాడు, మనం చదివేటప్పుడు అర్థం చేసుకుని చదువుదామనే ఆలోచన కూడా లేకుండా చదివేసుకుంటూ పోయి ఇవాళ కూడా దీంట్లో కూడా నాకు అదే కనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ పేజ్ ఏదో వచ్చింది, వైఎస్ఆర్ చేయూత. మహిళలను హెడ్డింగ్ పెట్టి వైఎస్ఆర్ చేయూత. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి 2 ముసలి వయసు వరకు ప్రతి ఒక్కరికి తోడుగా జగనన్న ప్రభుత్వం. వైఎస్ఆర్ చేయూత తమ కాళ్ళపై తాము నిలబడతా. ఇకపై 1.50 లక్షల వరకు అని హెడ్ లైన్ కనిపిస్తుంది. 1.50 లక్షల వరకు. దీంట్లో కింద ఏం రాశారండి? 2.15 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రతి ఏటా 18,750 రూపాయల చొప్పున 4 విడతల్లో 75,000 ఇచ్చాం. అంటే గడిచిపోయింది 19 బడ్జెట్. ఇలా ఇప్పటికే 19,189 కోట్లు అందించాం. అయిపోయింది. వచ్చే 5 ఏళ్లలో 4 విడతల్లో 18,750 రూపాయలు చొప్పున మరో 75,000 అందిస్తాం. మొత్తంగా 8 విడతల్లో 1,50,000 లబ్ధి. అంటే నిజంగా ఎంత మోసం అండి ఇది. ఏంటి దాంట్లో మోసం? దీంట్లో ఏంటి మోసం ఏంటి? జనరల్ పైన ఏమంటే ఇకపై 1.5 లక్షల వరకు అంటే ఏంటి అర్థం నాకు అర్థం కదా. ఇకపై 1.5 లక్షలు అంటే ఇప్పుడు రూపాయి ఇస్తుంటే రేపు రూపాయి నరుస్తున్నాను కదా అర్థం. మరి నాకు తెలిసిన నేను చదువుకున్నది, నాకు పంచుడు చెప్పింది, నేను ఇప్పుడు దాకా అర్థం చేసుకున్నది. ఇప్పటి వరకు 1 రూపాయి ఇస్తుంటే ఇకపై దాన్ని పెంచి ఇస్తానంటే అంతకు మించి ఇస్తారని కానీ ఇది కలుపుతుంది కాదు కదా.
ఏమో మరి వాళ్ళు చెప్పాలి భాష్యం. నాకు తెలిసినంత వరకు అర్థం ఏంటంటే ఇక పై అంటే ఇప్పుడు ఉన్నదానికంటే మించేస్తామని అర్థం అనుకుంటాను నేనైతే. అవును అంతే కానీ ఈయన చూడండి అంతే కదా, మీకు కూడా అర్థమైంది. కానీ దీంట్లో ఏమంటే అది ఇది కలిపి అప్పుడు ఒక 75 ఇచ్చారు, ఇప్పుడు ఒక 75 ఇస్తారంటే ఏంది ఈయన గెలిస్తే 24 ఎలక్షన్లో ఈయన గెలిస్తే మళ్ళా ఇంకో 75 ఇస్తే మొత్తం కలిపి 1,60,000 అవుతాయి అంట. దానికి వాళ్ళు రాసినటువంటి భాష్యము వాళ్ళు నాకు ఒకటి అర్థమైంది. ఎందుకంటే పాపం వీళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా, వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం కదా, తెలుగు రాదు వీళ్ళకి. పాపం మీద తెలుగులో ముద్రించారు. మరి ఇంగ్లీష్ ఏమన్నా పంపిస్తే మనం దాన్ని కరెక్ట్ చేస్తారని చూసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ తెలుగు రాదు కదా, తెలుగు రానట్టుగానే ఉంది ఇది. అంటే ఎంత మోసం ప్రతిదంచే ఉంది. వైఎస్ఆర్ కాపు నేస్తం ఇకపై 1.20 లక్షల వరకు కింద జరిగితే ఇంతకు ముందు 60 ఇచ్చాము, మళ్ళా 60 ఇస్తాం అదంట. అంటే ఇంకా ఇంత గురించి దీన్ని బట్టి మనం మొత్తం చర్చించుకోవాలండి దీని మీద. ఓకే సో అసలు హెడ్లైన్ కనిపిస్తుంది కదా. అంటే వీళ్ళ మేనిఫెస్టో ఈ చెప్తాడు కదా, మత గ్రంథాలు అన్ని కోటి చేస్తాడుగా. మేనిఫెస్టో అంటే నాకు ఖురాను, మేనిఫెస్టో అంటే బైబుల్, మేనిఫెస్టో అంటే భగవద్గీత అంటాడే. నాకు తెలిసి ఏ బైబుల్లోనూ ఇంత తప్పులు ఉండవు, ఏ భగవద్గీతలో ఇంత తప్పులు ఉండవు, ఏ ఖురాన్లోనూ ఇంత తప్పులు ఉండవు. అంటే ఇట్లా తప్పుల తరగతిగా ఒక పేపర్ని తీసుకొచ్చి దీన్ని చూపిస్తూ అసలు పోయినసారా ఇవ్వలేదు కదా నేను చెప్పేది. 19 బడ్జెట్ లో 19 మేనిఫెస్టోలో ఏదో 99% పూర్తి చేస్తానంటున్నాడు కదా. ఏంటి పూర్తి చేసింది? ఆ ఒక మిగిలింది ఒకటేంటి? మద్యపాన నిషేధం చేస్తేనే మా అక్కలమ్మల చెల్లెమ్మల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతాను అన్నటువంటి పెద్ద మనిషి ఇది చెప్పుకుంటారు కదా. విశ్వసనీయత ఉండాలి రాజకీయ నాయకుడికి. ఇవాళ కూడా ఏదో ఇందాక వచ్చినప్పుడు విన్నాను, ఇవాళ కూడా దీన్ని చదివే ముందు ఏదో చాలా చెప్తున్నాడు, రాజకీయ నాయకులు మాట తప్పితే ఉండకూడదంట. ఈయన చెప్తున్నాడు. మరి ఈ యొక్క నాయకుడు ఈయన రాజకీయ నాయకుడు ఉన్నామా దొంగ ఉన్నామా? రాజకీయ నాయకుడు దీనికి కూడా ఉండకూడదు కదా, మాట చెప్పాడు కదా, కూర్చోబడి చెప్పాడు కదా. అలా నేను తగ్గిస్తేనే నియంత్రణ చేస్తేనే నా అక్కల తిందని చెప్పి ఓటు అడుగుతున్నటువంటి కంటపరిచి ఇవాళ ఈ దగ్గర చేపడానికి సిద్ధమని చెప్పేసి ఎట్లా ఓట్లు అడుగుతున్నాడు? ఏ బొక్క పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడు? ఏమిటో మరి మీ ఇష్టం ఎప్పుడు దేనికి? మరి ఇచ్చిన మాట తప్పుకోవాలని చెప్పిన కొంతమంది తప్పుకోవాలి కదా. సో మద్యపాన నిషేధం చేయలేదు కాబట్టి విశ్వసనీయత లేదు జగన్మోహన్ రెడ్డికి అనేది మీ ఉద్దేశం? ఉద్దేశం ఏంటి సార్? మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. ఆయన చెప్పిన మాట చెప్తాను, నా ఉద్దేశం కదా. ఆయన చెప్పిన 5 స్టార్ హోటల్లో మాత్రమే ఉంటుంది, మిగతా చోట్ల ఎక్కడ ఉండదు అని ఆయన చెప్పారు. మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతారు అని చెప్పారు, నో డౌట్ అన్నారు కదా. ఇవాళ 50 ఇళ్ళు ఉన్నటువంటి ఊర్లో కూడా మద్యపానం ఉంది. గ్రామాల్లో మరి చెప్తున్నా, ఇటువైపు ఇప్పుడు మాట్లాడొచ్చాను కదా, మాచర్ల గ్రామాల్లో మంచినీళ్లు దొరకట్లేదు కానీ కొనుక్కుంటున్నారు కానీ మద్యపానం మాత్రం ఎదుర్కొంది. సో ఓవరాల్ గా మేనిఫెస్టో చూసిన తర్వాత జనాలు బిలీవ్ చేసేలాగా లేదు అనేది మీ అభిప్రాయమా? బిలీవ్ ఏంటంటే అసలు 2019 కదా, మనకు టైం లేదు కాబట్టి ఊరుకుంటా. 2019లో ఏ ఒక్క హామీని జరిగినట్టు చెప్పండి. నేనేదో 99 చేశాను అంటున్నాడే. మనం ఉదాహరణకి మద్యపానం ఉంటే పెట్టుకున్నాం, సిపిఎస్ ఎడిపోయిందో తెలియదు, ఎంప్లాయీస్ అసలు మొత్తం మొదలు పెడితే లాస్ట్ వరకు చెప్తా. ఏ ఒక్క దాంట్లో కూడా కౌలు రైతులు అన్నాడు, కౌలు రైతులు ఇచ్చాడేమన్నా? కౌలు రైతులు మేమిచ్చాం మాట సొంత డబ్బులు. అగ్రిగోల్డ్ అన్నాడు, అగ్రిగోల్డ్ ఏమైనా ఇచ్చారా? మొత్తం చదువుకుంటే వచ్చే మొత్తం ఒకటేంటండి, ప్రతి దాని మీద చెప్తాను. ఏ ఒక్క హామీ కూడా 2019 మేనిఫెస్టోలో వచ్చింది ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు, ఏదో స్టార్ట్ చేయటము బటన్ నొక్కాను అంటాడు. బటన్ నొక్కితే ఆ బటన్ నొక్కితే ఎటుకొని తెలియదు వాళ్ళ. ఎందుకు నచ్చానంటే ఆ బటన్ నొక్కితే ఎటుకొని అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ ఈ 2 నెలలకి ఆపద్ధర్మంలో ప్రభుత్వం ఉంటది కాబట్టి పెన్షన్ స్కీమ్ మీద ఎంత యాగి చేస్తున్నారండి? పెన్షన్ స్కీమ్ మీద ఎంత యాగి చేస్తున్నారు? దానికి మనకు కేంద్ర ఎన్నికల సంఘం క్లియర్ గా ఇచ్చింది. మీరు ఇళ్ల దగ్గరికి ఆ ముసలి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుని ఇళ్ల దగ్గర పంపించండి అంటే దానికి వేసిన కౌంటర్ ఏంటండి? ఫీజిబిలిటీ లేదు, అసలు ఏ ఇళ్ళకి ఇచ్చారో మాకు తెలియదు అంటే మాన్యువల్ గా వాలంటీర్ ఇచ్చేటటువంటి లిస్టు వీళ్ళ సచివాలయంలో లేదంట. అవునా? మాన్యువల్ అజయ్ చెప్పింది వాళ్ళందరూ కూడా చదవండి. మాన్యువల్ గా వాలంటీర్లు ఇచ్చినటువంటి లిస్ట్ వీళ్ళ దగ్గర లేదు. మేము ఇవాళ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని పంపిస్తాం, మేము వాళ్ళు ఎక్కడున్నారో మేము ఐడెంటిఫై చేయలేము, వాళ్ళు ఎక్కడా మేము అని నిశ్చితగా వాళ్ళు సమాధానం చెప్తుంటే, అంటే మాన్యువల్ గా ఉన్నటువంటి లిస్టులు మీ దగ్గర లేనప్పుడు నేను నొక్కాను 133 సార్లు నొక్కాను, నాకు 2 సార్లు నొక్కండి అని చెప్పే ముఖ్యమంత్రి గారు మరి ఆ నొక్కిన నడిపోయి
ఒక కాగితం పట్టుకుని వాలంటీర్ రోజు చక్కటి చిరునవ్వుతో పొద్దున్నే సూర్యోదయం రాకపోతే ఎన్ని పోవాలి కదా నేను చెప్పేది. మరి ఆ లిస్టులు వీళ్ళ దగ్గర లేవని చెప్పి ఈ పెద్ద మనుషులు నొక్కారన్న దాంట్లో ఇంకేమిటో అవుతాడండి అసలు ఎవరు పోతున్నాయి. సో అందుకని అసలు నేను మనకు టైం ఉండి కనుక డిబేట్ పెడితే 2019 పూర్తిగా ఫెయిల్యూరు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అందుకనే మళ్ళీ దానికి కొనసాగింపుగా వచ్చేసి ఇది పెద్ద మాత్రం నేను చెప్పినట్టుగా వరకు 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 అని ఏదో పెంచుతారని కూడా నేను మొదలు చూడంగానే ఒరే ఏమో పోయినసారి 50 ఇచ్చేది సార్ లక్ష ఇచ్చారు పాపం అనుకున్నా. అవి ఇవి కలిపాట అంటే ఎంతకంటే మోసపూరితమైన లోకాలంటే తెలుగు వచ్చినాడు. తెలుగు రాదంటా వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తాం. 8 విడతల్లో 150,000 అనేది పెంచింది యాడ్ అవ్వట్లేదని తెలుస్తుంది. అదే చదవండి ఓకే రైట్ 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 సార్. అసలు ప్రతి దాని మీద తప్పగలను, ప్రతి విషయం మీద తప్పగలను. వాళ్ళు ఏం చేస్తారు? రైట్ రైట్ సార్ రైట్ సార్. విజయసాగర్ గారు ఫాలో అయ్యారా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమం? ఎలా అనిపించింది? మేనిఫెస్టోలో మీకు మీ అబ్జర్వేషన్ ఏంటి? తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి రావు గారు, అట్లాగే మీ మిత్రులందరికీ కూడా నమస్కారం. అందులో ఫాలో అవ్వాల్సినవి ఏం లేవు సార్. అంతేనా? ఏం లేవు అందులో. జనం కూడా ఫాలో అవ్వరంటారా? అందులో ఫాలో అవ్వాలంటే కొత్తదనం ఉండాలా. ఆయన కొత్తదనం అంటే ఆయన 2 పేజీలు అన్నాడు, 2 పేజీలు పాతవి యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి తప్ప మారిన పరిస్థితులు అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జీవన ప్రమాణాలు మారుతూ ఉంటాయి. ఆ జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఎక్కడ కనపడలా. ఈ 99.5% ఇదంతా ఈ బోగస్ మాటలు వినలేక చచ్చిపోతున్నాం. ఆయన అమలు చేయనోటివి ఎన్ని ఉన్నాయి అని మనం డిస్కషన్ పెట్టుకుంటే బాగుంటది. ఆయన ఏదో 99.5 అన్నాడు కాబట్టి మనం దాన్ని నమ్ముకుంటా 99.5 99 అని చెప్పేసి మాట్లాడుకోవడం అనేది అసంబద్ధం. అమలు చేయనివి 99.5% ఉంటాయి. ఒక్కసారాదే కాదు కదా, మద్యపానందే కదా. సిపిఎస్ గురించి అత్యంత ఎఫెక్టివ్ మేనిఫెస్టోలో లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్పీచ్ల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రెసివ్ ఇష్యూ సిపిఎస్. ఈరోజు ఆ సిపిఎస్ 1 వీక్ లో అది ఇంతవరకు దాని గురించి ప్రస్తావించిన దాంట్లో. అట్లాగే డ్వాక్రా దాని మీద ఏం ప్రస్తావన లేదు. అట్లాగే నిరుద్యోగుల మీద ఏం లేదు, జాబ్ క్యాలెండర్ మీద ఏం లేదు, ఉద్యోగ మౌలిక వసతుల మీద ఏం లేదు, ఇలాంటి పారిశ్రామిక గురించి ఎక్కడ ఏం లేదు. ప్రైవేట్ లో ఉద్యోగాలు ఎన్ని కల్పిస్తాం దాని మీద లేదు. అంటే ప్రభుత్వంలో వచ్చే ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తావు, ఏ రంగాలు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తావు దాని మీద లేదు. యువతకు సందేశం లేదు. ఇప్పుడు మెగా టిఎస్సి మీద 26,000 పోస్టులు ఉంటే టిఎస్సి జాబ్ క్యాలెండర్ కాకుండా టిఎస్సికి ఇస్తానటువంటి ఉద్యోగం మీద అసలు ప్రస్తావన లేదు. అంటే ఏముందని కొత్తదనం ఉంది అక్కడ, దాన్ని చూద్దాం మనం. యాజ్ ఇట్ ఈస్ గా గతంలో ఇచ్చిన అమలు పరచని హామీలు మీద మనం డిస్కషన్ పెట్టుకుంటే బాగుంటుంది తప్ప ఆయన ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి 99.5 అంటే దాన్ని నమ్మే పరిస్థితులు రాజకీయ నాయకులు ఒకవేళ టీవీ డిబేట్ కూర్చొని మనం మాట్లాడుకున్నా గతంలో ఆయన ఇచ్చిన ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రామిసెస్ అమలు ఆధారపడినటువంటి లేదా ఆయా కేటగిరీలోకి వచ్చేటటువంటి జనాభా ఏదైతే ఉంటుందో వాళ్ళు దాని గుర్తు పెట్టుకొని ఉంటారు. మనం ఈ రోజు టీవీ డిబేట్లలో ఆ వరకు నేను వైసీపీ వాళ్ళు ఇంకో రకంగా విశ్లేషణ చేసేవాళ్ళు వాళ్ళకు అనుకూలంగా లేదంటే వాళ్ళకు వ్యతిరేకంగా విశ్లేషణ చేయొచ్చు. అది అక్కడికి మిగిలిపోతుంది తప్ప. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీకు అమలు అవుతేనే, మీకు మంచి జరిగితేనే, మీ ఇంట్లో బాగుంటేనే నాకు ఓటేయండి అని ఏ ధైర్యంతో చెప్తున్నారు? ధైర్యం కాదు, బొంగు కాదు. నేను చెప్పినటువన్నీ కూడా మీరు చెప్పండి. మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్, సిపిఎస్, ఇలాంటి ఇల్లు లేని వారికి ఇల్లు, ఇప్పుడు టిట్కో ఇండ్లు గురించి మాట్లాడుతున్నాం మనం. 14 లక్షల ఇండ్లు టిట్కో ఇండ్లు రెడీగా ఉంటే ఆ టిట్కో ఇండ్ల గురించి ఇంతవరకు అసలు టాపిక్ మేనిఫెస్టో లేదు. నేను ఉన్న ఇండ్లు ఇస్తాననే మాట కూడా దాంట్లో పెట్టకపోయినాడు.
అది 24 ఇళ్ళది ఆన్గోయింగ్ ప్రాజెక్టు ఇంకో 10 లక్షలు కట్టాలి, 20 లక్షలు ఇప్పుడు కడుతున్నాం అని పెట్టినట్టున్నారు మేనిఫెస్టోలో. నేను మాట్లాడేది ఇట్లు కడుతున్నాం గురించి కాదండి. సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఉన్నటువంటి శాంక్షన్ అయినటువంటి 26 లక్షల ఇళ్లలో దాదాపు 14 లక్షలు కంప్లీట్ అయిపోయి ఉన్నటువంటి ఇండ్లను అంటే దాని వర్త్ ఆఫ్ వాల్యూ 24,000 కోట్ల రూపాయల వాల్యూ మీద నువ్వు అసలు టాపికే లేదు. నువ్వు ఉన్న కళ్ళ ముందర శిథిలావస్థకు చేరిపోయినా పర్లేదు. 24 లక్షల ఇల్లు కట్టున్నాయా టిడ్కోవి గతంలో? 26 లక్షల ఇండ్లు శాంక్షన్ అయితే 14 లక్షల ఇండ్లు కంప్లీట్ అయిపోయినాయి. 4.5 లక్షల ఇండ్లు 70% లో ఉన్నాయి. మిగతావి గ్రౌండింగ్ అవ్వాలి. ఇది నేను చెప్పేది కాదు, కాగ్ రిపోర్ట్ లో మెన్షన్ చేసినటువంటి అంశం ఇది. ఈ ఇండ్ల గురించి మాట్లాడు. నేను మళ్ళీ కొత్తగా కడతానంటాడు తప్ప ఇండ్లు ఏం చేస్తావా అంటే దాని గురించి ప్రస్తావన లేదు. దాని ప్రస్తావన వర్త్ ఆఫ్ వాల్యూ 24,000 కోట్లు. అంటే ఒకటి. రెండోది, ఎమ్మెల్యేలు కూడా శాసనసభ్యులకు కూడా కనీసం వాళ్ళు ఉండడానికి ఒక కాలనీ కట్టించలేని దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎక్కడ ఉండాలి ఇప్పుడు? రాజధాని ఎక్కడో క్లారిటీ లేనప్పుడు ఎక్కడ కట్టిస్తారు కాలనీ ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ వాట్ we are going to discuss. రాజధాని ఎక్కడో లేని ఎక్కడో తెలియనటువంటి చోట ఎమ్మెల్యేకి ఒక కనీసం క్వార్టర్ కట్టించలేనటువంటి ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంట. ఇప్పుడు రాజధాని ఎక్కడో డిసైడ్ అయితే అక్కడ కడతాడేమో. విశాఖపట్నం ఏమండి, రాజధాని డిక్లేర్ అయిపోయింది, నోటిఫై అయిపోయింది. జేజమ్మలు దిగొచ్చిన అమరావతి రాజధానిని ఆపడం ఎవరి తరం కాదు. అమరావతి మళ్ళీ ప్రజలను వంచడానికి ప్రజల్ని రాజధాని ఏదో తెలియకుండా చేశారు. రాజధాని ఏదో తెలియకుండా చేశారు, నోటిఫై అయిందని మీరే అంటున్నారు. కాదు టీవీలో మాట్లాడుకోవడానికి ఉపయోగపడే అంశమే తప్ప 3 రాజధానులు గ్రౌండింగ్ అయ్యే అంశము చట్టపరంగా కానటువంటి అంశం అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా అన్నారు, ఆ రకంగా అన్నారు, అది తేలాలా ఇది తేలాలా, అది కాదు. నువ్వు ఉన్నటువంటి గతంలో రాజధానికి సంబంధించి ఎన్నికల ముందేమో రాజధాని ఇక్కడే ఉంచుతా అన్నావు, ఇప్పుడే గెలిచిన తర్వాత రాజధాని ఎందుకు తీసేస్తున్నావు అని వైసీపీ పైన విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన అఫీషియల్ గా మేనిఫెస్టోలో పెట్టారు, నేను వస్తే రాజధాని 3 చేస్తా అని. మళ్ళీ ప్రజలు మోసం చేయటం ఏంటున్నా? ఎందుకంటే చట్ట పరిధిలో న్యాయ రాజధాని దేశంలో శాసన రాజధాని అనేది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశము. సో మేనిఫెస్టో కాబట్టి రాజ్యాంగ పరం ఏదండి, మేనిఫెస్టో రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంది, రాజ్యాంగ వ్యతిరేకమైన అంశాలు ఉన్నాయి. ఒక మాట అడుగుతాను రావు గారు, ఇవాళ సీనియర్ జర్నలిస్ట్, మేము సైడ్ సూటిగా నా ప్రశ్న అడుగుతున్నా. న్యాయ రాజ్యాంగం పొందుపరచబడిందా? ఏది చెప్పండి. ఏది పోనీ ఇప్పుడు మనం ముంబైని ఆర్థిక రాజధాని అంటామండి. ఏది అనఫిషియల్ గా మనము ముంబైని అనఫిషియల్ గా ఆర్థిక రాజధాని ఆర్థిక రాజధాని ముంబై అంటాం. అది అఫీషియల్ వర్డింగ్ అది కాదు కదా? కాదు. సో కాబట్టి ఇట్లా న్యాయ రాజధాని పేరు దొంగ పేర్ల మీద, లేకపోతే శాసన రాజధాని దొంగ పేరు మీద, పేరు దొంగది దొంగ పేరు మీద హైకోర్టు ఇంకో దగ్గర పెట్టడం అనేదిగా చూడొచ్చు కదా. దాన్ని హైకోర్టు కర్నూలులో పెడతా అని చెప్తున్నారు ప్రామిస్. ఇప్పుడు దాన్ని ఆ ప్రామిస్ గా తీసుకుంటారా? ఇప్పుడు హైకోర్టు ఇంకో చోట పెట్టడం ఒకటి. నోటిఫై అయిపోయినటువంటి అంశాన్ని డీనోటిఫై చేయటం అన్నది ఎంత తల కింద తపస్సు చేయాలో పార్లమెంట్ లో చట్టం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. అది నోటిఫై అయిపోయిన అమరావతి కానీ లేకపోతే హైకోర్టు కానీ నోటిఫై అయిపోయినటువంటి అంశము. అందులో సెకండ్ థాట్ ఉండదు. మీరు చెప్తున్న పాయింట్ ఇప్పుడు అసలు 3 రాజధానులు లేకపోతే హైకోర్టు మార్చడం అనేది ఇంపాసిబుల్, కాన్స్టిట్యూషనల్ కి వ్యతిరేకం అది అని మీరు చెప్తున్న పాయింట్, రైట్? నో. నేను నోటిఫై డీనోటిఫై 2 పదాలు వాడాను. ఒకటి, రాజధాని నోటిఫై ఒకసారి హైకోర్టు ఎక్కడ ఉండాలా అన్న దాని మీద నోటిఫై అయిన తర్వాత డీనోటిఫై అవ్వాలి. డీనోటిఫై అయిన తర్వాత వల్ల కొత్తగా ఎక్కడ హైకోర్టు పెట్టాలన్నది
మళ్ళీ నోటిఫై కావాలి. అవును, అదంతా ప్రాసెస్ అండి. వాళ్ళు చేసుకుంటారేమో, వాళ్ళు ఎలక్షన్ లో పెడుతున్నారు, కేంద్రాన్ని ఒప్పిస్తారేమో, ఏం చేస్తారో అసలు సాధ్యమైద్దా కాదనేది పాయింట్. హామీ ఒక మాట ఇప్పుడు తర్కం మాట్లాడాలంటే తర్కం కాదు సాగర్ గారు, తర్కం కాదు సాగర్ గారు. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ ప్రామిస్ రాజధాని హైకోర్టు కర్నూలులో పెడతామని. అవును, ప్రామిస్. మరి మీ వరకే మాట్లాడతా నేను. అది రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు అమరావతిలో ఉండాలని ఒప్పించి నోటిఫై చేసిన తర్వాత సుప్రీంకోర్టు సిజేలో ఆధ్వర్యంలో ఏర్పడాల్సిన కమిటీ గానీ లేకపోతే హైకోర్టు గానీ శాసనసభ కేంద్రంలో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. శాసనసభకు ఆ హైకోర్టును ఎక్కడ పెట్టాలన్న దాని మీద అధికారం లేదు 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 ఉండదు ఉండదు కూడా. కాబట్టి ఒకటి. రెండవది, అమరావతి ఎక్కడ పెట్టాలన్నది అసెంబ్లీ తీర్మానం జరిగిన తర్వాతనే. హైకోర్టు అంశానికి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సర్కారు మద్దతు ఉంది. అది రాష్ట్ర శాసనసభకు హక్కు ఉందా లేదా? అది అప్పుడు లేదా? అది 2014 మునుపు రాష్ట్రం విడిపోతే ఏవేవి ఎక్కడెక్కడ ఉండాలన్నది బీజేపీ యొక్క వాళ్ళ యొక్క ఆలోచన తీరును బట్టి 2019 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ రాయలసీమ డిక్లరేషన్ లో చెప్పింది కర్నూలులో హైకోర్టు పెడతామని. రాయలసీమ హైకోర్టు పెడతామని చెప్పలేదు. చెక్ చేసుకోండి, కూటమిల పార్టీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్. యా, శేఖర్ రెడ్డి గారు. శేఖర్ గారు మ్యూట్ లో ఉన్నారు సార్. నమస్తే అండి వైఎన్ఆర్ గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న మిత్రులకి గుడ్ ఆఫ్టర్నూన్. యా, మీ మేనిఫెస్టో పైన మీ కామెంట్ ఏంటి ఫస్ట్? ఆ తర్వాత వెంకటేశ్వరరావు గారు, సాగర్ గారు కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. వాళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే 2019లో ఇచ్చిన మేనిఫెస్టోని మీరు అమలు చేయలేకపోయారు కాబట్టి, 90% పైగా అమలు చేయలేకపోయారు కాబట్టి అదే మేనిఫెస్టోని మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు అని. సార్ ఒక మాట చెప్తాను వైఎన్ఆర్ గారు, మీకు అలాగే ప్యానెల్ లో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా మేనిఫెస్టోలో ఫస్ట్ మహిళల గురించి మాట్లాడామండి. మహిళల గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ చేయూతలో మేము క్లియర్ గా మెన్షన్ చేశాం. ఇంతమందికి మేము మేనిఫెస్టోలో వైఎస్ఆర్ చేయూత కింద అందించాం. ఆ పథకాన్ని ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి మేము క్లియర్ గా మెన్షన్ చేస్తాం. మేము లబ్ధిదారుల సంఖ్యతో సహా లెక్కేస్తున్నాం. మరి దాంట్లో ఏముందంటే శేఖర్ గారు, వినండి సార్ నేను మాట్లాడుతున్నాను. అక్కడ దాంట్లో క్లియర్ గా చదివాను సార్. నాకు తెలుగు బాగా వచ్చి నేను చిన్నప్పుడు తెలుగు గ్రాంధికంగా తెచ్చుకున్నాను. అంత అవసరం లేదు, మామూలుగా వచ్చినా అర్థం. జనసేన వాళ్ళకి అర్థం కాదు, మనం ఏం చేయాలి కాదు, అంత గ్రాంధిక అవసరం లేదు. కానీ దాంట్లో 8 విడతల్లో కలిపి 150,000 క్రెడిట్ అవుద్ది అని ఉంది. 8 విడతలు అంటే పెరగాలి కదా, 150,000 అంటే వెంకటేశ్వర గారి పాయింట్. సార్ మేమేమన్నా అంటే మేము ఆల్రెడీ ఇక్కడ కింద క్లియర్ గా మెన్షన్ చేసాం. మేము 4 విడతల్లో 75,000 ఇచ్చాం. ఇలా ఇప్పటి వరకు 19,189 కోట్ల రూపాయలు అందించాం. వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ 4 విడతలు అని చెప్పాం. నరసింహ గారు వచ్చే 5 ఏళ్లలో 4 విడతలు అని చెప్పామా, 5 విడతలు అని చెప్పండి. వీళ్ళకి వచ్చిన తలనొప్పి 10 సార్. వైఎన్ఆర్ పద్ధతి కాదు. నన్ను అడ్రస్ చేయండి, మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఐఎమ్ గివింగ్ టైమ్ టు యూ. యా ప్లీజ్ క్యారీ ఆన్. సార్ మేము క్లియర్ గా మీకు గ్రీన్ కలర్ లో ఉంటుంది, క్లియర్ గా చదువుకోండి. మేము 5 సంవత్సరాల్లో 4 విడతల్లో ఇప్పటికి 19,189 కోట్ల రూపాయలు ఇచ్చాం. వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ 4 విడతల్లో 18,750 కోట్లు, 75,000 రూపాయలు అందిస్తాం. మొత్తంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2019 నుంచి మళ్ళీ 2000 మమ్మల్ని అధికారంలోకి వస్తే 2029 10 సంవత్సరాల కాలంలో 8 విడతల్లో 150,000 కోట్ల రూపాయలు లబ్ధి మేము చేకూరుస్తాం. ఎలా అది? మేము గత 5 సంవత్సరాల్లో 19,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్తున్నాం సార్. మీరు వినండి సార్, ఒక్క నిమిషం నా క్వశ్చన్ తీసుకోండి. శేఖర్ గారు నా క్వశ్చన్ తీసుకోండి. 4 విడతల్లో 75,000 రూపాయలు ఇచ్చారు. అవును. ఇప్పుడు మీరు పెంచుతున్నారు దాన్ని. అవును. ఎంతకు పెంచుతున్నారు? 75,000 నుంచి పెంచుతున్నారు కాదు సార్ నేను చెప్పింది. ఎంతకు పెంచుతున్నారు? వినండి సార్, నన్ను క్వశ్చన్ తీసుకోండి. ఎంతకు పెంచుతున్నారు సార్? మేము అది ఎక్కడికి రూపాయి కూడా పెంచట్లేదు సార్. మేము చెప్పింది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. వైఎస్ఆర్ చేయూత పెంచట్లేదా? మేము వైఎస్ఆర్ చేయూత పెంచట్లేదు, వైఎస్ఆర్ కాపు నేస్తం పెంచట్లేదు, మేము ఏం పెంచట్లేదు. మేము పెంచేది అమ్మఒడి,
అమ్మ ఒడి కాదు కాదు దాన్ని మరి మేము 1,50,000 మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు అక్కడ. అవును సార్, మేము ఇచ్చినవి కూడా మెన్షన్ చేస్తున్నాం సార్. మేము చెప్పినవి చేసామా లేదని మెన్షన్ చేస్తున్నాం సార్. మేము ఏవైతే చేసామో అవి మెన్షన్ చేస్తూ చేయబోయే కూడా మెన్షన్ చేస్తున్నాం. ఓకే, సో చేయూత కంటిన్యూ చేస్తారు. చేయబోయే మెన్షన్ చేస్తున్నాం. వెంకటేశ్వర గారు క్లియరా? వాళ్ళకి సార్ మేము ఒక మాట సార్, శేఖర్ గారు ఒక్క నిమిషం శేఖర్ గారు, వెంకటేశ్వర గారు క్లియరా? అదే గ్రాంతికి ఉన్నాడు కదా, నాకు అంటున్నాడు, నాకు తెలుగు నాకు గ్రాంతికి రాదు సార్. నాకు రాకపోతే నేర్చుకోండి, మంచి టీచర్ని పెట్టుకోండి. నాకు అర్థమవుతుందో తెలీదు. ఏది ఇకపై రూపాయలు 1,30,000 వరకు అనేది తెలుగాని నేను అనుకున్నా. మరి ఇది గ్రాంతికి ఉన్నాడు కదా, పాపం గ్రాంతికి అయితే నాకు తెలియదు కాబట్టి చెప్పారు. మొత్తం కలిపని వైఎన్ఆర్ గారు మా మేనిఫెస్టో గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. వైఎస్ఆర్ చేయూత ఎలా ఉందో అలాగే కాపు నేస్తం ఎలా ఉందో అలాగే కొనసాగిస్తున్నాం. ఈబీసీ నేస్తం కొనసాగిస్తున్నాం. అమ్మఒడి 15,000 రూపాయల నుంచి 17,000 రూపాయలకి 2,000 రూపాయలు పెంచడం జరుగుతుంది. వైఎస్ఆర్ ఆసరా 0 రుణాలు వచ్చేసి మేము వైఎస్ఆర్ 0 రుణాలు ఇంతవరకు 25,571 కోట్ల రూపాయలు మేము 0 రుణాలు ఇచ్చాం. వైఎస్ఆర్ ఆసరా ద్వారా మేము ఏదైతే డ్వాక్రా వాళ్ళకి మేము ఇవ్వలేదు అని చెప్పేసి విద్యాసాగర్ గారు మాట్లాడారు. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తా. మొన్న వచ్చింది సార్, ఏం సార్ ఉండలేదు. వైఎన్ఆర్ గారు ఇట్స్ నాట్ కరెక్ట్. చూపిస్తాం. వైఎన్ఆర్ గారు వెంకటేశ్వర గారు మళ్ళీ మీకు ఇస్తా, ప్లీజ్ నోట్ చేసుకోండి. వైఎన్ఆర్ గారు ఇది కరెక్ట్ కాదు. స్టార్ట్ చేస్తుంటే ఫస్ట్ నుంచి ఎవరు మాట్లాడేవారు కదా. ఇద్దరు మాట్లాడిన శేఖర్ గారు ప్లీజ్ క్యారీ ఆన్. చెప్పండి. వైఎన్ఆర్ గారు మేము ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు 2014 మేనిఫెస్టో క్లియర్ గా 16,500 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ చేస్తాం. ఇవే కాకుండా బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి అని వచ్చేసిన మాట వాస్తవమా కాదా వైఎన్ఆర్ గారు? మీ మేనిఫెస్టో చెప్పండి, తర్వాత మాట్లాడదాం. చెప్తాం, ఒక మాట అండి చెప్తాం. కానీ డ్వాక్రా మహిళలకి ఆయన చేసింది గుండు 0 రుణమాఫీ. గుండు 0 రుణమాఫీ. బ్యాంకులో ఉన్న బంగారం 1 గ్రాము కూడా బయటికి తేలా. కానీ మేం చెప్పాం డ్వాక్రా మహిళలకి ఆసరా ద్వారా ఆదుకుంటామని చెప్పేసి 25,500 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు ఆసరా ద్వారా అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ ప్రభుత్వం కాదా? 0 వడ్డీ కింద రుణాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 1,800 కోట్ల రూపాయలు ఇచ్చారు. కానీ మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 0 వడ్డీ కింద మేము ఇచ్చినటువంటి రుణాలు 0 వడ్డీ కింద ఇచ్చిన 4,969 కోట్ల రూపాయలు ఇచ్చారు. సో ఇది సేమ్ ఇదే పథకం ఏదైతే డ్వాక్రా మహిళలకు ఇచ్చినటువంటి ఆసరా పథకం యథావిధిగా కొనసాగుతుంది. 2009 వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ఇదే అండి. సేమ్ ఉన్న పథకాలనే కొనసాగిస్తాం, మేము 2 మాత్రమే ఎక్స్ట్రా ఇస్తాం. రాష్ట్ర బడ్జెట్ మాకు తెలుసు కాబట్టి మేము ప్రజలు మోసం చేయలేమని చెప్పి కూర్చున్నామండి. ఇంకా విషయం చెప్తున్నా అండి. ఆయన విద్యాసాగర్ గారు మాట్లాడుతూ యువత గురించి మౌలిక వసతుల గురించి పరిశ్రమల గురించి ఎక్కడ రాయలేదని చెప్పేసి. సరే, యువత అండ్ ఉపాధి సార్ చదవకుండా మాట్లాడితే సరిపోదు. యువత అండ్ ఉపాధి మునిశాపం చంద్రబాబు నాయుడుతో పాటు వారసత్వంగా సాగర్ కూడా వచ్చినట్టుంది. ఇక్కడ మేము క్లియర్ గా చెప్పాం సార్, రాష్ట్రంలో 175 స్కిల్ హబ్బులు, 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, 1 స్కిల్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తున్నాం. వాటిలో నైపుణ్యం శిక్షణ పొందే యువతకు ప్రతి నెల పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా ఇస్తున్నాం. అబ్బాయిలకు 2,500, అమ్మాయిలకు 3,000 రూపాయలు ఇంటర్న్షిప్ కూడా ఇస్తున్నాం. మేము ఇస్తున్నాం ఇప్పటికీ. అది ఇక మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే ఇవి కాకుండా వచ్చే 5 ఏళ్లలో మేము యువతకు ఏం చేస్తాం కూడా క్లియర్ గా చెప్పాము. క్లియర్ గా మేము మెన్షన్ చేశాం. ఇవి కాకుండా విద్యారంగం గురించి కూడా క్లియర్ గా మెన్షన్ చేశాం. ఇంకేంటి మా మేనిఫెస్టో గురించి ఇంకో వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. పారిశ్రామిక రంగం గురించి వాళ్ళు మాట్లాడారు. పారిశ్రామిక రంగం గురించి వాళ్ళు మాట్లాడారు సార్. పారిశ్రామిక రంగంలో మేము క్లియర్ గా చెప్పాం సార్. లాస్ట్ టైం మా మేనిఫెస్టో జనసేన మిత్రుల దగ్గర ఉందనుకుంటా. లాస్ట్ టైం మేనిఫెస్టో చదువుకోండి. మేము ఎక్కడ కూడా మౌలిక వస్తువుల కల్పనలో భాగంగా మేము పోర్టులు కడతామని, ఫిషింగ్ హార్బర్లు కడతామని, ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడతామని మేము చెప్పాలి. కానీ చెప్పకపోయినా సరే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు మేము కడుతున్నమాట వాస్తవం కదా. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 5 ఏదైతే మొత్తం ఉన్నాయో వీటిల్లో ఆల్రెడీ రామాయపట్నం మొదటి దశ పూర్తయింది. మిగిలినవి కూడా మొత్తం కూడా దశల వారీగా నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తిగా ఈ 5 సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తాం అని చెప్పి మా మేనిఫెస్టోలో పొందుపరిచాం. ఇవి కాకుండా మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం,
ఇంతకాలం మేము యువతకు ఉద్యోగాలు ఎన్ని కల్పించాం? 2,20,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. 4,80,000 అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ కల్పించాం. ఇవి కాకుండా మేము కొత్తగా చేసిన వాటిలో ఇంకో పథకం ఉంది సార్. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మేము కొత్తగా ఇచ్చినట్టే 25,000 వరకు జీతం పొందే ఆప్కాస్, అంగన్వాడీ, ఆశా వర్కర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకి విద్య, వైద్యం, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నవరత్నాలు పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను కూడా వాళ్ళకి వర్తింప చేస్తాం. ఇప్పటి వరకు 10,000 రూపాయలకు పైన జీతం తీసుకునే ఏ ఒక్క అవుట్ సోర్సింగ్ కానీ, ఆప్కాస్ కానీ, ఆశా కానీ, అంగన్వాడీ కానీ ఎవరికి కూడా నవరత్నాలలో ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలకు వాళ్ళు అర్హులు కాదు. కానీ ఇక నుంచి వాళ్ళు కూడా అమ్మఒడికి అర్హులే, ఫీజు రియంబర్స్మెంట్ కి అర్హులే, విద్యా దీవెనకి అర్హులే, వసతి దీవెనకి అర్హులే, ఇవి కాకుండా ఇళ్ల పట్టాలకి అర్హులే. కరెక్టే మీరు చేసినవి చెప్తున్నారు. గతంలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో సందర్భంగా చెప్పనివి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేరు, మీరు ఎందుకు చేస్తారు, ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చెప్పారు కొత్తగా, బాగానే ఉంది. బట్ మీరు అమలు చేయలేని హామీలకు సంబంధించిన ప్రస్తావన కూడా ఉండాలిగా, మీ నిజాయితీ చెప్పుకోవాలంటే. ఆ ప్రస్తావన ఎందుకు లేదు? మద్యపానం నిషేధం చేస్తే తప్ప మేము ఓట్లు అడగనని చెప్పారు కదా, దానికి సంబంధించిన ప్రస్తావన ఎందుకు లేదు? సార్ మేము ఆల్రెడీ క్లియర్ గా మా పార్టీ స్టాండ్ చెప్పాలి కదా. మా పార్టీ స్టాండ్ క్లియర్ గా ఉంది సార్. మా అధ్యక్షులు వారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మద్యపాన నిషేధం గురించి ఎందుకు చేయలేకపోయామనేది 1-2 రోజుల్లో పూర్తిగా మీడియా ముఖంగా వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ మీరు ఆగండి సార్, షుగర్ బిల్ వేసుకో, నువ్వు షుగర్ బిల్ వేసుకో, ఆకపోతే కూల్ అండి, ఒక నిమిషం ఆగండి. అలా పర్లేదు వేసుకుంటాం, కానీ దీంట్లో ఏం అమ్మట్లేదు కదా అంటున్నాను నేను. అంటుంది మీరు ఆగండి. ఎందుకంటే తొందర మీరు నోట్ చేసుకోండి. నేను నోట్ చేసుకున్నాక మంచిగా నోట్ చేసుకున్నాను లేదా? పెన్ను పేపర్ రెడ్డి గారు తొందర ఏం పడతలేదు సార్, మిమ్మల్ని అడుగుతున్నాను. డిబేట్ అంటే అడుగుతాం. తర్వాత బ్రేక్ చేస్తావు. శేఖర్ గారు, ఇంకా రాజనీల్ గారు వెయిట్ చేస్తున్నారు. ఒక మాట ఇదేమన్నా ప్రచార సభనా వైఎన్ఆర్ గారు? ఏమైనా ప్రచార సభనా అంటే మేనిఫెస్టో చదివించడానికి డిబేట్ పెట్టినట్టున్నది. ఇది ప్రచార సభనా? బుద్ధిలేదా? చర్చించే జ్ఞానం లేదా? శేఖర్ గారు ఏం లాంగ్వేజ్? ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోకపోతే ఎలా? ఎవరు మాట్లాడలేరు ఎలా చేస్తే. రామాంజనేయులు గారు శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నావు. కృష్ణారెడ్డి గారు పార్టీ మళ్ళీ మాట్లాడుతున్నావు. పార్టీల గురించి మాట్లాడేదే, ఏ పార్టీ గురించి మాట్లాడేదే? శేఖర్ రెడ్డి గారు డిబేట్ లో వద్దండి, ఇలా వద్దు. కాదు, పెట్టింది నా దగ్గర నడవదు అట్లా.
మీరు బూతులు తిట్టుకోవడానికి కాదు, ఇక్కడ కూర్చోబెట్టండి. మా దగ్గర అవసరం లేదు. నేను అలో చేయను. రెస్పెక్ట్ చేయండి. డిబేట్ లో ఉన్న గెస్ట్ రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి ఫస్ట్. డిబేట్ లో ఉన్న గెస్ట్ రెస్పెక్ట్ చేయండి. శేఖర్ గారు ప్లీజ్. శేఖర్ గారు నాటారు. కృష్ణాంజలి గారు ఏం పద్ధతులు అండి? పొలిటికల్ పార్టీలు రిప్రజెంట్ చేస్తున్నారు, అంత ఓపిక లేకపోతే ఎట్లా? ఐఎమ్ వెరీ సారీ శేఖర్ గారు, మీరు మాట్లాడుతున్న భాష ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. మీరు వాళ్ళతో గొడవ పెట్టుకుంటే నేను ఎందుకున్నాను ఇక్కడ? ఏం భాష మాట్లాడుతున్నారండి? ఏం భాష మాట్లాడుతున్నారు? చెప్తాను వెంకటేశ్వర గారు ఒక నిమిషం సార్. 10 నిమిషాలు మాట్లాడారు సార్, నేను కామ్గా ఉన్నాను. ఆ లాంగ్వేజ్ మాట్లాడితే నేను ఇంకా మళ్ళీ సారీ. సాగర్ రెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్న వాళ్ళు ఏంటండి ఆగేది? ఏంటండి శేఖర్ గారు మీకు ఇస్తాను. శేఖర్ గారు మళ్ళీ ఇస్తాను. ఒక నిమిషం మీరు అధికార పార్టీ అంటారు వినాలి కదా. కాదు, బుల్డోజ్ చేసే పద్ధతి కరెక్ట్ కాదు. రైట్ సార్, ఒక్క నిమిషం. నేను మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తానండి, వేరే వాళ్ళు మాట్లాడడానికి ఇవ్వను. మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తాను. నేను చెప్తానండి, నేను ఆన్సర్ చేసుకుంటాను. గెస్టులతో నేను మాట్లాడతాను, నేను కన్విన్స్ చేసుకున్నాను. నేను రెస్పాన్సిబిలిటీ, ఎవరికి ఎక్కువ టైం ఇచ్చినా ఎవరికి తక్కువ టైం ఇచ్చినా నాకు ఆ పక్షపాతం లేదు. ఎవరన్నా తీసుకుంటా నేను, కానీ భాష కరెక్ట్ గా ఉండాలి కదా మంది. ప్లీజ్ కంట్రోల్ తప్పలేదండి. కృష్ణాంజలి గారు అతను మాట్లాడిన తర్వాత ప్లీజ్ ఒక నిమిషం. కృష్ణాంజలి గారు సారీ సార్, చాలాసేపు వెయిట్ చేశారు మిమ్మల్ని. కృష్ణాంజలి గారు సారీ. పర్వాలేదండి. ఇప్పుడు వాళ్ళ పార్టీలు ఇంపార్టెంట్ కదా, వాళ్ళు కూడా పార్టీలకు సంబంధించినటువంటి విషయాల్లో మేనిఫెస్టో సంబంధించి ఉండేటువంటి మంచి అంశాలు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవచ్చు. బాగలేని 2 అంశాలు వాళ్ళు కూడా చెప్పుకుంటారు, ప్రాధాన్యమైనటువంటి ఇష్యూ కాబట్టి తప్పేం లేదు. కానీ మాటకు మాట వ్యక్తిగతంగా అనుకోవటం అయితే మాకు కరెక్ట్ కాదు. ఇక్కడ కీలకమైనటువంటిది ఏంటి అంటే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కోసము రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకు అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈసారి నవరత్నాలకు అదనంగా కొన్ని రత్నాలు వస్తాయి అనేటువంటి విషయంలో ప్రజలందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఏమిటి ఆ కొత్త రత్నాలు అని అంటే, ఇందాక వచ్చినట్టుగా రైతు రుణమాఫీ ఉండొచ్చు అనేటువంటిది, కనీసంగా చిన్న రైతులకు ఉపయోగపడేటువంటి విధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఉంటుందని, తర్వాత డ్వాక్రాకు సంబంధించినటువంటి రుణమాఫీలు ఉండొచ్చు. ఇలాంటి కొన్ని కొత్త అంశాలు ఉంటాయి అనేటువంటి దాని మీద ఒక చర్చ అయితే జరిగింది. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా తన వైఖరిని వెల్లడించారు. అదేమిటి అని అంటే, మేము నవరత్నాలని 2019 ఎన్నికల తర్వాత డే 1 నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అదే నవరత్నాలని మేము సమర్థవంతంగా రానున్నటువంటి 5 ఏళ్లు కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. ఆ పరిపాలన చూసి ఓటేయండి, మీరు మా పరిపాలన బాగుంది. మీరు గతంలో ఉండేటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన మద్దతుతో ఉండేటువంటి ఆ పార్టీలు, ఆ ప్రభుత్వము మీకు హామీలు ఇచ్చి అమలు చేయలేదు. మా పార్టీ అలాంటిది కాదు అనేటువంటి ఒక వైఖరిని చాలా స్పష్టంగా వెల్లడించదలుచుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాకు అర్థమైంది, ఈ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా మేము 5 ఏళ్లు మేము మంచి పరిపాలన అందించాం, ఈ స్కీములన్నీ మీకు ఇచ్చాం, వీటిని ఇంకా మరింత మెరుగ్గా రానున్నటువంటి 5 ఏళ్లలో అందిస్తాం. ఇది నాకు తెలిసినటువంటి ఈ మేనిఫెస్టోలో ఉండేటువంటి స్పష్టత. అయితే మరి ఈ సందర్భంలో ఖచ్చితంగా ఒక చర్చ వస్తుంది. ఎందుకు? మన కూటమికి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఈ ముఖ్యమంత్రి ఏమో గతంలో ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ని విస్మరించారనేటువంటిది. ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో శేఖర్ రెడ్డి గారు మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పినా, ఇంకోటి చేసినా, ఇవన్నీ కూడా విమర్శలు. మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయాన్ని కానీ, మెగా డిఎస్సి, ప్రతిపక్ష పార్టీలు తీసుకొస్తున్నటువంటి అంశాన్ని వీళ్ళు ఎలా ఎదుర్కోగలరు అనేటువంటి అంశాన్ని మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఉన్నటువంటి ఈ 15 రోజుల్లోని ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తారు అనేటువంటిది ఒక ప్రశ్న. రెండవది, ఒక కీలకమైనటువంటి చర్చ దశల వారి మద్య నిషేధానికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు అమలు చేయలేకపోయాం అనేటువంటి అంశాన్ని మాత్రం వాళ్ళు వివరిస్తామని కూడా చెప్పారు ఇప్పుడు శేఖర్. కాబట్టి ఈ 2 అంశాల మీద వాళ్ళు ఒక స్పష్టత ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే మరి ఆల్రెడీ తెలుగుదేశం, జనసేన కూటమికి సంబంధించిన విషయంలో సూపర్ 6 అనేది తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా మేము ఈ హామీలను అమలు చేస్తాం, ఇదంటే నవరత్నాలకు సంబంధించినటువంటి ఒక మా సూపర్ 6 లో అన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి అనేటువంటి విధంగా చెప్తున్నారు వాళ్ళు. కానీ ఆ విషయాల్లో ఏ ఒక్కటి కూడా నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి పరిశీలనప్పుడు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి చర్చ కూడా వచ్చింది. చర్చ వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు ఆలోచించింది ఏమిటి అంటే, ఈ ఉచిత బస్సు ప్రయాణము దీనివల్ల కొంతమంది మహిళలకు ఏదైనా మేలు, అది ఎంతవరకు మేలు జరిగిందో తెలియదు, కానీ పట్టణాలకు సంబంధించినటువంటి విషయాల్లో విజయవాడ, విశాఖపట్నము, తిరుపతి, ఇలాగా గుంటూరు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మన ఈ 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఈ పట్టణాలకు సంబంధించినటువంటి దాంట్లో అనేక మంది ఆటో డ్రైవర్లు ఇబ్బందులకు గురేదానికి అవకాశం ఉంది, వాళ్ళ ఉపాధికి దెబ్బ తగిలేదానికి అవకాశం ఉంది అనేటువంటి అంశం మీద వాళ్ళు ఉచిత బస్సుకు సంబంధించినటువంటి దాని మీద వాళ్ళు టెంప్ట్ అవ్వాలి. అందుకని వీళ్ళు అలాంటి హామీ ఇచ్చినా సరే వాళ్ళు తర్వాత గ్యాస్ సిలిండర్ కి సంబంధించినటువంటి అంశాలు కానీ మిగతా అంశాలు ఏవి కూడా మీరు అన్నట్లుగా ఈ సూపర్ సిక్స్ అనేది ఎంత ప్రచారం చేసినా, గతంలో కర్ణాటకలో అమలు చేసిన హామీలు, తెలంగాణలో అమలు చేసిన హామీలు కొంత మాడిఫై చేసి సూపర్ 6 అంటూ తెలుగుదేశం పార్టీ పెట్టింది. బట్ వాటి జోలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళాల. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది, ఏం చేయలేదో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి చెప్పిన సందర్భంలో వైసీపీ అమలు చేయని హామీలకు సంబంధించిన ప్రస్తావన ఎందుకు అమలు చేయలేకపోయాం అనేది కూడా చెప్పడం విశ్వసనీయత అవుతుంది కదా. అయితే ఇప్పుడు అన్ని మేనిఫెస్టోలో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకోవటం లేదు. ఎందుకు అని అంటే, వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటి దాని మీద నవరత్నాలకు సంబంధించినటువంటి దాన్ని మెరుగ్గా ఏ విధంగా అమలు చేయగలరు అనేటువంటి విషయాన్ని మేనిఫెస్టోలో చూపించారు అనేటువంటి నా అబ్జర్వేషన్. అయితే ఈ వివరణలకు సంబంధించినటువంటి అన్ని అంశాలని ప్రతి సందర్భంలో ఇప్పుడు ఎలాగూ ఈ రేపటి నుంచి మొదలవుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి ఒక్కొక్క 3 నియోజకవర్గాలు 3 సభల్లో ఒక్కొక్క రోజులో 3 సభల్లో పాల్గొనబోతుంది. నాకు తెలిసి ఆ సభల్లో ఈ విధమైనటువంటి స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అన్ని మేనిఫెస్టోలు వాళ్ళు ఏం అమలు చేస్తారో అమలు చేసేటువంటి విషయాలను పెట్టాను. ఇప్పుడు ఏదైతే కాపుకు సంబంధించినటువంటి కాపు నేస్తాం వీళ్ళు అమలు చేస్తున్నటువంటి దాన్ని మీరు అమలు చేయటం లేదు అనేటువంటి దాన్ని ఇందాక జనసేన వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం ఉంటది. కాబట్టి ఈ వివరణలన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకటి మాత్రం ఒక ధీమా అయితే ఈ రోజున ముఖ్యమంత్రి దగ్గర కనపడుతున్నటువంటి ధీమా ఏమిటి అని అంటే, ఈ 5 ఏళ్ల పాటు మేము ఇచ్చినటువంటి హామీలని, మేము అమలు చేసినటువంటి హామీలని ప్రజలు ఆమోదించారు, మళ్ళీ కడతారు. ఆ హామీలని మేము చాలా సమర్థంగా, మరింత పటిష్టంగా, మెరుగ్గా మేము అందిస్తాము. ముఖ్యమంత్రి గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఏమనుకుంటున్నారు పక్కన పెడితే, ఒక అనలిస్ట్ గా బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళుగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తున్న వాళ్ళుగా ఏమనిపించింది? ఆ స్థాయిలో అమలయ్యాయా? ఇక్కడ ఒక అంశం అండి, ఇప్పుడు అమలయ్యాయా లేదంటే, ఇప్పుడు నవరత్నాలకు సంబంధించినటువంటి అన్ని కూడా అమలు చేస్తున్నారు కదా. ఇప్పుడు దశల వారీ మద్య నిషేధానికి సంబంధించినటువంటి విషయంలో మేము ఎందుకు అమలు చేయలేకపోయామనేటువంటి విషయాన్ని వాళ్ళు వివరణ చెప్పుకుంటారు. దాన్ని ఆమోదిస్తారా లేదా ప్రజలు అనేది వేరే అంశం అండి. నవరత్నాల్లో అది కూడా ఉంది, దశల వారీ మద్య నిషేధం అనేటువంటి అంశం ఉంది కదండి. ఇక్కడ ఆ అంశం కూడా ఖచ్చితంగా ఉంది. అదే ఇక్కడ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి సంక్షేమము, డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ లో డెవలప్మెంట్ కూడా మేము ఈ సంక్షేమాల ద్వారా అభివృద్ధి చేస్తున్నాం అనేటువంటి ఒక కొత్త వాదనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని ప్రజలు ఎంత మేరకు ఆమోదిస్తారు అనేటువంటిది మెయిన్ పాయింట్ అండి. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఆయన మీరు సిద్ధం సభల్లో కూడా చూడండి చాలా స్పష్టంగా
గతంలో తెలుగుదేశము బీజేపీ వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చి రంగుల పాంప్లెట్ సంబంధించినటువంటి విషయాల్లో అమలు చేయనటువంటి విషయాలని మీరు గమనించండి. ఇప్పుడు ఇంతకన్నా మెరుగ్గా మేము గొప్ప ఇస్తామని వీళ్ళు చెప్పినా సరే మీరు నమ్మొద్దు, మేము చేయగలిగినంత వరకు ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం, చేసేటువంటి మమ్మల్ని నమ్మండి అనేటువంటి క్రెడిబిలిటీకి సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలు దేన్ని నమ్ముతారనే చూడాలి. ఒక్క పాయింట్ మీరు అడిగారండి, ఒకటి అడిగారు మీరు, ఒకటి చెప్పి నేను ముగిస్తాను. అదేంటి అని అంటే అసలు దీన్ని ఈ విధమైనటువంటి దాన్ని ప్రజలు ఆమోదిస్తారనంటే నాకు తెలిసి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక ప్రయోగశాలగా రేపు పొద్దున ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి అని నేను భావిస్తున్నాను. ఎందుకోసమనంటే 5 సంవత్సరాల పాటు సంక్షేమ పథకాలని ఏ విధమైనటువంటిది అందరికి డీబీటీ ద్వారాగా ఆన్లైన్ లో వాళ్ళకి డబ్బులు అనేటువంటిది చేరినటువంటి నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ కూడా మరి అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేస్తారా, లేదు అని అంటే రేపు పొద్దున ఇంకా అదనంగా ఇస్తాము అనేటువంటి పార్టీలకు ఓట్లు వేస్తారా అనేటువంటి అంశం. ఇది మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ విధమైనటువంటి ఫలితాల ప్రభావం ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే సంక్షేమ పథకాల అమలు అనేటువంటి దాని మీద అసలు ఆ సంక్షేమ పథకాలకే ఓట్లు వేస్తారా వేయరా, లేదు అని అంటే ఇవి అవసరం లేదా అనేటువంటి చర్చకు కూడా దారి తీసేదానికి అవకాశం. రైట్ సార్, వెంకటేశ్వర గారు చాలా టైం అయిపోయింది, క్లోజ్ చేద్దాం. దానికంటే ముందు ఈ 3 రాజధానులకు సంబంధించిన అంశాన్ని నేరుగా మేనిఫెస్టోలో పెట్టడాన్ని ఎలా చూస్తారు? దీనికి సంబంధించిన ఇంపాక్ట్ పొలిటికల్ గా ఏ రకంగా ఉంటుంది? కూటమి దీన్ని ఏ రకంగా ఎదుర్కోబోతోంది? సార్ అసలు వీళ్ళకి ఏ చిత్తశుద్ధి ఉంది సార్ వీళ్ళకి? నేను అంటే విశ్వసనీయత అని చెప్పే మనిషి, పెద్ద మనిషి ఎక్కడ విశ్వసనీయత ఉందమ్మా? పోయినసారి మేనిఫెస్టో ఏం పెట్టారో రాజధాని గురించి, రాజధానిని ఫ్రీ జోన్ గా చేసి ఉద్యోగాలు వచ్చే అవకాశం కల్పించి 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు పెద్ద మనిషి. తర్వాత ఎక్కగా ఏమన్నాడు? 3 రాజధానులు అన్నాడు. ఇవాళ 3 రాజధానులు తీసుకొచ్చాడు. అంటే వీళ్ళకి అసలు ఎట్లా? నేనంటే విశ్వసనీయత చెప్పడం కదా, నీకుంటా కదా విశ్వసనీయత. ఆ విశ్వసనీయత లేకుండా నువ్వు విశ్వసనీయత అంటే ఎట్లా నమ్ముతారు? వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారు బూతులు ఇట్లా వాళ్ళకి బూతులు తప్పితే తెలియదండి వాళ్ళకి. వాళ్ళకి ఇంకేం తెలుసు, ఎట్లా నమ్మాలి? నేను అంటుంది ఒకటే ఒక నిమిషంలో ముగిస్తాను. ఇందాక పెద్దలు చదివారు యువత ఉపాధి. లాస్ట్ టైం 2019లో ఏంటండి వీళ్ళు మేనిఫెస్టో? ప్రత్యేక హోదా సాధన కోసం అలిపెరిగిన పోరాటం చేస్తున్నాము, సాధించే వరకు చేస్తూనే ఉంటాము, హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. ఎక్కడండి? ఎక్కడన్నా ప్రత్యేక హోదా కోసం ఏ రోజున్నా ఒక్క రోజున రోడ్డు మీద వచ్చి ఈ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ చేసింది? ఎక్కడన్నా ఒక్క రోజున లేదు పార్లమెంట్ లో ఒక్క రోజున కానీ డిబేట్ పెట్టారు దాని గురించి. ఏంటి ఇనుకున్న విశ్వసనీయత? అది పోయింది. అది పోతే తర్వాత చూద్దాం. యువత గురించి ఇందాక చెప్తాడు ఠాకరే గారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులుగా ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశంలో బిల్లు తీసుకొస్తాం. తెచ్చడా? వీళ్ళు మొత్తం చేసాడు కదా, తెచ్చడా? నాకు తెలిసి చర్చమని చెప్తాం. మీకు తెలిసిన చర్చలో చెప్పండి. జిల్లాలో ఒక యూనిట్ తీసుకుని జిల్లాలోని పరిశ్రమలకు అనుకూలంగా వారికి ఏ రకమైన స్కిల్ కావాలి కదండి. గవర్నమెంట్ లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు పక్కన పడేసి ఎక్కడైనా స్కిల్ డెవలప్మెంట్ ఒక్కటి ఏర్పాటు చేస్తారా? ఒక్కటి గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఏవైతే ఉంటాయో వాటిలో అంటే కార్లు కానీ బస్సులు కానీ అద్దెకు తీసుకోవడం మొదలు ఇంకా అటువంటి ఇతర ఆదాయం ఇచ్చే గవర్నమెంట్ కాంట్రాక్ట్ అన్నింటిలో కూడా నిరుద్యోగ యువత ఉండేటట్లుగా చట్టాలు తెస్తాం. తెచ్చాడా? యువత కోసం తెచ్చాడా? ఇవాళ వచ్చేసి ఏదో అమలు పరిచాము. ఇవాళ ఏంటి యువత ఉపాధిలో రాష్ట్రంలోని 175 స్కిల్ హబ్బులు, 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయండి? పెడతారంట. గవర్నమెంట్ మీద కేసులు పెట్టి మూపేసి చేస్తున్నప్పుడు ఇప్పుడు వస్తాయంట. దీంట్లో దీంట్లో 2019 చెప్పారంట, చేసిరంట. ఏం చేశారండి? పిఎస్సీ ద్వారా 21,000 ఉద్యోగులు ఇచ్చారంట. ఎవడన్నా నమ్ముతాడండి? ఎవడన్నా నమ్ముతాడా? 50 నుంచి 70 ఏళ్ళకు ఒక వాలంటీర్ మాత్రం పెట్టుకోవడం ఎందుకు? ఆ డేటా కావాలి కాబట్టి ఏ కొలపాటు ఎవడు ఎటు ఓటేస్తాడు కావాలి కాబట్టి నేను మొదటి నుంచి డే 1 నుంచి చెప్తా. వాలంటీర్ని పెట్టుకుంది ఆయన మళ్ళా 24 ఎలక్షన్ కోసం పెట్టుకున్నాడు చెప్తే వాలంటీర్లు అనేది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎందుకు పనికొచ్చే వ్యవస్థ కదని మొదటి నుంచి చెప్తారా. ఇవాళ ప్రూవ్ అయింది. మీరు పెడతా అంటారుగా? అదే నేను చెప్తా, దానికి వస్తాను, తర్వాత వస్తాను. ప్రయత్నాలు కొనసాగిస్తాం. ఏది ఇప్పుడు మేనిఫెస్టో ఏమంటే ఇప్పుడు దాకా ఏం చేస్తారండి? ఈయనకి విశ్వసనీయత ఉందా? ఈయన నమ్మాలనా? క్రమం తప్పకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు. అదే అసలు గ్రూప్ 1 ఉద్యోగాల మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చినటువంటి వాళ్ళకి క్యాన్సిల్ చేసినటువంటి ప్రభుత్వం మన దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందండి? ఎక్కడైనా గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చి పాపం వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళ పోస్టింగ్లు ఇచ్చి ట్రైనింగ్ కూడా అయిపోయి రెగ్యులరైజ్ చేసే దశలో ఇవాళ గ్రూప్ 1 మొత్తం క్యాన్సిల్ చేసి వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళు ఏం చేయాలో తెలియకుండా క్యాన్సిల్ చేసినటువంటి రాష్ట్రం దేశంలో ఎక్కడ ఉందా? వీళ్ళండి వీళ్ళకి విశ్వసనీయత ఉందా? వీళ్ళకి విశ్వసనీయత ఉందా? వీళ్ళకి
ఏం మాట్లాడతారు అందుకు చెప్పేది పైగా మీరు 19 ఉన్నటువంటి మేనిఫెస్టో ప్రతి లైన్ కదా డిపెండ్ చేస్తా ప్రతి లైన్ వాళ్ళు చెప్తారు 99 సీట్లు 100 పైలు అసలు ఇవాళ ఇచ్చిన మేనిఫెస్టోలో మద్యపానం గురించి ఊచెప్పలేదు. ఇందాక రామచంద్ర ఏదో చెప్పాడు సరి చేస్తారండి దాని వాళ్ళు రానున్న రోజుల్లో చెప్తారండి ఏంటి చెప్పేది ఇంకా ఏంటి విశ్వసనీయత ఇంకేంటి నేను తగ్గించకుండా మీ ముందు వచ్చి ఓటు అడుగుతున్నటువంటి వ్యక్తి ఇవాళ దాన్ని మేనిఫెస్టోలో పెట్టకుండా రేపు వచ్చాక ఎందుకు చేయలేకపోతున్నారో చూస్తాడా సీరియస్ కూడా అంతా చేశాడు కదా వాడెవరో కూడా వచ్చి మా ముఖ్యమంత్రి అవగాహన లేక అనేసాడు అది అంటే ముఖ్యమంత్రి వ్యక్తికి అవగాహన లేక ముందు కూడా చెప్పాలి ఏదో రాష్ట్రాన్ని పరిపాలిస్తారు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఆన్సర్ తీసుకున్నాం ఇంతకంటే హాస్యాస్పదం ఈ రాష్ట్రంలో లేదు సార్ ఇంకా సో విశ్వసనీయత లేదు అని జనం నమ్ముతారనేది మీ ఒపీనియన్ మీ పాయింట్ యా శేఖర్ గారు విశ్వసనీయత ఉందో లేదో రాష్ట్ర ప్రజల్లోకి వస్తే తెలుస్తుందండి చర్చా కార్యక్రమాల్లో కాదు. ఆయన మాట మాట్లాడుతా ఉన్నాడు ఏంటంటే 75% పరిశ్రమల్లో ఈ స్థానిక యువతకి బిల్లు తెచ్చారని చెప్పేసి. బిల్లు తెచ్చారో లేదో జనసేన ఆఫీసుల్లో ఉంటే తెలియదన్న పత్రికలు చదువుతా ఉన్నాను అప్పుడప్పుడు. మొదటి ఏడాదే 75% స్థానిక యువతకు వచ్చేలా మాట్లాడండి శేఖర్ గారు. ఏం సార్ ఇది డిబేట్ అంటారు? అది మాట్లాడండి సార్, మాట్లాడండి మీరు మాట్లాడండి. 75% పరిశ్రమల్లో చట్టం తెచ్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెచ్చారో లేదు ఆయన ఒకసారి చట్టం ఒకసారి చూసుకోమని చెప్పండి. తేలేదు అంటే సరిపోదు సార్. స్కిల్ కాలేజీలు కనిపించకపోతే మీరు రండి నా కారు ఎక్కించుకొని ఎక్కడెక్కడ పెట్టామో చూపిస్తామండి. మీరు రండి కారు ఎక్కించుకొని సార్ సార్ వాళ్ళు మాట్లాడినంత సేపు కాంగా ఉన్నాను సార్. ఇది పద్ధతి కాదు. మీరు నన్ను అడ్రస్ చేయండి. ఎప్పుడు రమ్మంటారు అనేది మధ్య మధ్యలో అడ్డుపడుతుంటే ఎట్లా మాట్లాడతాం సార్? నాతో మాట్లాడండి సార్. వెంకటేశ్వర ఇంకో విషయం అండి, నేను ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు ఒక చోట ఆపానండి. వచ్చే 5 ఏళ్లలో మేము ఏం పూర్తి చేస్తామని కూడా క్లియర్ గా చెప్తాం. అదే కదా మేనిఫెస్టో. వచ్చే 5 ఏళ్లలో మా నవరత్నాలు మేము కొనసాగిస్తూనే అందులో భాగంగా అమ్మఒడి పెంచుతున్నాం, రైతు భరోసా పెంచుతున్నాం, మిగతా అన్ని అలాగే కొనసాగిస్తున్నాం. ఉద్యోగులకు ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళలో ఆశా వర్కర్లు ఏదైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు 25,000 జీతం వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ నేను సంక్షేమ పథకాల్లో వాళ్ళకి కూడా భాగం కలిగిస్తున్నాం అని చెప్తూనే నేను 17 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ మేము 5 మెడికల్ కాలేజీలో అడ్మిషన్ స్టార్ట్ అయిపోయింది. మిగిలిన 12 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం. నిర్మాణంలో ఉన్న 4 కోట్లు 10 ఫిష్ వాళ్ళు ఇప్పుడు కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేశారు శేఖర్ గారు. ఎవరు వెంకటేశ్వర గారు కావచ్చు, దమన్ సాగర్ గారు కావచ్చు. వాటికి ఆన్సర్ చేయండి. మేనిఫెస్టో అందరి దగ్గర నుంచి చదువుతున్నాం. పాయింట్ ఏంటంటే వాళ్ళు విశ్వసనీయత మీకు లేదు, గతంలో రాజధానికి సంబంధించి చెప్పారు. విశ్వసనీయత అనే దానికి నిలువెత్తు అర్థం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సార్. మోసగారి ఎవరు, రైతులను మోసం చేసింది ఎవరు, డ్వాక్రా మహిళలను మోసం చేసింది ఎవరు, చేనేతలను మోసం చేసింది ఎవరు, యువతను మోసం చేసింది ఎవరు, మొత్తం కంపేర్ చేసుకున్నారు సార్. ఎవరు మోసం చేశారు, ఎవరు లాభం చేకూర్చారని మొత్తం కంపేర్ చేసుకున్నారు. ఈయన చర్చా కార్యక్రమంలో ఒక నిమిషం అక్కడ ఆగండి. ఒకటి పాయింట్ నెంబర్ 1 ఏంటంటే రాజధాని విషయంలో యూటర్న్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఆన్సర్ చేయండి. 2 క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్ చేద్దరు కానీ. ఒకటి సిపిఎస్ విషయంలో అవగాహన లేకుండా హామీ ఇచ్చామని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓపెన్ గా మాట్లాడింది ఉంది. 3 మద్యపానానికి సంబంధించిన ఇష్యూ ఉంది. వీటికి సంబంధించి అమలు చేయనప్పుడు విశ్వసనీయత పాయింట్ ఎలా ఉంటుంది అనేది జనసేన టీడీపీ వర్షన్ క్వశ్చన్. మేము చెప్తాం దాన్ని క్లియర్ గా చెప్తాం మేము. సో వీళ్ళు అడిగినట్టుగా సిపిఎస్ రద్దు గురించి వీళ్ళు మాట్లాడండి. సిపిఎస్ రద్దు మేము చేస్తామని చెప్పిన మాట వాస్తవం. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసాం. మేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కుక్కలు చింపిన విస్తరణ చేసిపోయాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానాలో 100 కోట్లు పెట్టిపోయిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంది కాబట్టి ఉద్యోగస్తులతో మాట్లాడి సిపిఎస్ బదులుగా మేము జీపీఎస్ అమలు చేస్తాం. క్లియర్ గా ఉన్నాం మేము. ఇంకపోతే వాళ్ళు అన్నట్టుగా రాజధాని అంశం, రాజధానిని ఫ్రీ జోన్ చేస్తాం, 3 ప్రాంతాలని అభివృద్ధి చేస్తామని చెప్పాం మేము. 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామనే ప్రాంతంలో భాగంగా 3 ప్రాంతాలకి పరిపాలన కూడా వికేంద్రీకరిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో క్లియర్ గా రాసి ఉంటుంది. చూడండి, పరిపాలన కూడా వికేంద్రీకరిస్తాం. చెప్పారు కానీ రాజధాని విస్తరణ లేదు.
సార్ పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏంటి? వికేంద్రీకరణ అంటే ఏంటి సార్? రాజధాని కాదు సార్, రాజధాని అన్ని ప్రాంతాలకి రాజధాని ఎక్కడే ఉంటుంది. మా ముఖ్యమంత్రి ఎక్కడే ఇల్లు కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, మా ముఖ్యమంత్రికి ఎక్కడ రాజధాని అక్కడ లేదని ఎవరు చెప్పారు సార్? అమరావతిలో రాజధాని లేదు. అమరావతి నుంచి రాజధాని హనుమంతులాగా నేను ఎత్తుకొని పోతున్నాను, నేను ఎక్కడైనా చెప్తున్నావా? అప్పుడు చెప్పట్లేదు, ఇప్పుడు చెప్పట్లేదు. అమరావతి కూడా ఒక రాజధాని, శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది. ఇది మా పార్టీ స్టాండ్. మొదటి నుంచి ఉన్నాం మేము. ఈ రోజు అయితే అమరావతి నుంచి మేము హనుమంతుల్లాగా అమరావతి రాజధాని ఇట్లా ఎత్తుకొని తీసుకెళ్లి వైజాగ్ లో పెట్టట్లేదు కదా. అమరావతి కూడా ఒక రాజధాని ఖచ్చితంగా ఉంటుంది. మద్యపాన నిషేధం అనే దాని గురించి అయితే మేము ప్రజలకు సమాధానం చెప్పుకుంటాం, కానీ వీళ్ళకి మేము చీప్ లెక్కర్, మేము తక్కువ ధరకే సరసమైన నాణ్యమైన మద్యం మేము ఇంటికి అందిస్తాం, బ్రాండ్ సరిగా లేవు, ఏం తమ్ముళ్ళు సాయంత్రానికి క్వార్టర్ వేసుకుంటే కానీ నిద్ర పట్టదని చెప్పేసి మద్యపాన ప్రియుల పట్ల నిలబడినటువంటి ఈ ప్రతిపక్షాలకైతే మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు. ప్రజలకి మేము సమాధానం చెప్పుకుంటాం, వీళ్ళకి కాదండి. ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, మేము పరిపాలన వికేంద్రీకరణ గురించి పోయినసారి మేనిఫెస్టోలో నేను చెప్పామని శేఖర్ గారు చెప్తున్నమాట. ఆయన సార్ చేస్తానండి ఏదో రాజధాని ఇక్కడ కరెంట్ పోయింది సార్ మాకు. ఆయన సీమాడు శేఖర్ రెడ్డి గారు సీమాడు ఒకసారి మేనిఫెస్టో 2019 మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో పడ్డారు కదా. మాకు తెలుగు రాదు, మాకు క్లియర్ గా తెలుగు వచ్చని చెప్తున్నారు కాబట్టి ఆయన ఒకసారి ఆయనే చెప్పానండి, ఆయనే చెప్పాలి దాని గురించి. ఎందుకంటే ఇప్పుడు యువత ఉపాధిలో పెట్టారు. ఇది ఇందాక చదివాను సార్, మీకు నాకు ఇప్పుడు ఇది కనిపించట్లేదు. రాజధానిని ఫ్రీ జోన్ గా చేసి, ఫ్రీ జోన్ గా అందరికీ ఉద్యోగ అవకాశాలు కలిగి ఉండే విధంగా గుర్తిస్తూ నిజమైన వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. సార్ దాని మీనింగ్ అంటే 3 రాజధానులు అన్నది వికేంద్రీకరణ అంటే 3 రాజధానులు నా వినమండి. అది 3 రాజధానులు. వికేంద్రీకరణ అంటే రాజధానా? చెప్పండి శేఖర్ రెడ్డి గారు, మీరు తెలియగలను కాదు, మీరు చాలా తెలియగలను కదా. మీరు నాకైతే తెలియదు, మీరు చాలా తెలియగలరు కదా. అభివృద్ధి చేయటం అంటే రాజధాని పెట్టడమా? వికేంద్రీకరణ అంటే ఏంటి సార్? వికేంద్రీకరణ అంటే చెప్తారు సార్ వికేంద్రీకరణ అంటే ఏంటో. వికేంద్రీకరణ ఓకే, కానీ రాజధాని మార్చడం, రాజధాని విస్తరణ కాదు కదా అది. సార్ మేము రాజధాని విస్తరణ అంటే పెంచడం సార్. రాజధానిని ఫ్రీ జోన్ చేసి వేరే వికేంద్రీకరణ చేస్తామని చెప్పారు. అవును సార్, రాజధాని ఫ్రీ జోన్ అంటున్నాం, మేము కాదంటున్నాం. మేము ఏ రాజధాని ఫ్రీ జోన్ ఇప్పుడు సార్? మేము రాజధాని అనేది ఇప్పుడు వాస్తవం చెప్పండి, విశాఖపట్నమైనా ఫ్రీ జోనే, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఉన్నటువంటి అమరావతి కూడా ఫ్రీ జోనే. అసలు ఫ్రీ జోన్ అంటే అర్థమైంది సార్, చెప్పండి సార్. ఫ్రీ జోన్ అంటే అన్ని ప్రాంతాల వారికి అక్కడ ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పించడం, అది సార్ ఫ్రీ జోన్. జోనల్ వ్యవస్థ ఎప్పుడు తెచ్చారు సార్ చెప్పండి మీరు? మీ జనసేన ఇంకోసారి రాజధాని పెట్టాం కదా. అంటే పదాలు పెట్టుకుని మీరు మేము వచ్చేదానికి వంద కోట్లే ఉంది, మేము వచ్చేదానికి 100 కోట్లే ఉంది అంటారే. ఇప్పుడు అసలు ఎన్ని కోట్లు చెప్పండి సార్, ఇప్పుడు అసలు ఎన్ని కోట్లు చెప్పండి, ఎన్ని కోట్లు చెప్పండి. ఏంటి సార్ మద్యపానం గురించి మాట్లాడారు. మద్యపానం పెంచితే రేట్లు పెంచితే తాగడం తగ్గిపోద్ది అన్నారు కదా మీరు. మరి ఎంత పెరిగింది సార్ కూడా తెలుసు పెరిగింది. చెప్పండి. వైఎన్ఆర్ గారు నాకు ఛాన్స్ ఇస్తారా ప్లీజ్? వైఎన్ఆర్ గారు, మేము క్లియర్ గా ఉన్నామండి. మా వైఎస్ఆర్ మ్యూట్ లో ఉన్నట్టున్నారు. 2019 నుంచి 2024 వరకు మీరు అధికారం ఇస్తే మేము మీకు ఇవి చేసాం, మీ ఇంటికి అందాయా లేదా? అందితే మాకు ఓటు లేకపోతే ఎక్స్చేంజ్ చేసాం. ఇప్పటికి ఒక నిమిషం శేఖర్ గారిని నేను అంటుంది ఇది కరెక్ట్ కాదు సార్. వైఎన్ఆర్ గారు
సాగర్ రెడ్డి గారు వినండి. క్వశ్చన్ తీసుకుందాం ఏంటి? సాగర్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాం సార్. క్లియర్ గా చేశాం. మళ్ళీ మాకు అధికారం వస్తే మేము ఇది చేస్తాం. అది కాదు సార్. మేము ఎన్నికలు సాగర్ రెడ్డి గారు జనసేన వాళ్ళు ఎందుకు వెళ్తాం సార్? సాగర్ రెడ్డి గారు జనసేన వాళ్ళు సాగర్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారండి. టీడీపీ వాళ్ళు ఏమని మా అధికారం ఇస్తే వైసీపీ వాళ్ళు రోడ్ల మీద సాగర్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళ బట్టలు సాగర్ రెడ్డి గారు వినండి. వైసీపీ వాళ్ళ మక్కలు ఇస్తాం, వైసీపీ వాళ్ళ తోలు ఇస్తాం, వైసీపీ వాళ్ళ తాటలు ఇస్తాం అని మనం వాళ్ళు ఏం చేస్తారో చెప్పగలమని సార్. మనం డిబేట్ మేనిఫెస్టో లేని పార్టీ మేనిఫెస్టో లేని పార్టీ జనసేన. శేఖర్ గారు, ఆ పార్టీ మాకు ఏమీ లేదు, మీకు అన్నీ ఉన్నాయి. అసలు మీ మేనిఫెస్టో మాకు ఏంటి ఏమీ సార్? లేదు, మీకు అసలు అన్నీ మీ ఉన్నాయి. మేనిఫెస్టో ఏంటి సార్? అసలు మీ మేనిఫెస్టో ఏంటి? మీ సింబల్ ఏంటి? మీ సింబల్ ఏంటి? మీ సింబల్ ఏంటి? మీ సింబల్ మీకు ఏమన్నారు మిమ్మల్ని చెప్పండి. మీకు అన్నీ ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి, మేనిఫెస్టో ఏంటి సార్ చెప్పనండి. వాళ్ళు మీకు అన్నీ ఉన్నాయి. మాకు ఏమీ లేదు. వాళ్ళ పార్టీ మేనిఫెస్టో ఏంటి చెప్పనండి సార్. వాళ్ళ పార్టీ మేనిఫెస్టో చెప్పనండి సార్. సమాధానం చెప్పలేవు. వాళ్ళ పార్టీ సింబల్ ఏంటి చెప్పనండి సార్. సమాధానం చెప్పండి మీరు. ఫ్రీ సింబల్ అది. ఇక మనం సమాధానం చెప్పండి నడుచుకోండి సాగర్ రెడ్డి గారు. వాదులాట కాదు మనకి. వాళ్ళు కూడా వాదులాట చెప్పు. అడిగిన సమాధానం చెప్పు. అడిగిన సమాధానం చెప్పండి. బుల్డోజ్ చేయటం, వాళ్ళు మాట్లాడాలంటే మనకు సంస్కారం ఉంది కాబట్టి మేము ఆపుతాం. మేము సంస్కారము, సంస్కారము, విశ్వసనీయత ఒకటన్నా ఉందా మీకు? నేను అడుగుతున్నా అదే కదా. మేము మిమ్మల్ని అడుగుతున్న చెప్పండి. ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాను చెప్తాను సార్. అన్నిటికీ సమాధానం చెప్తున్నాను. ప్రత్యేక హోదా గురించి హోదా సార్ చెప్పిందండి. రేట్లు పెంచితే మద్యపానం, రేట్లు పెంచితే మద్యం తాగడం మానేస్తారు. వాళ్ళ సూత్రం రేట్లు పెంచితే మద్యపానం మానేస్తారు. అడుగుతూ ఉంటావు. టైం అయిపోయింది. వన్ వర్డ్ శేఖర్ రెడ్డి గారు, ఓన్లీ వన్ వర్డ్ క్లోజ్ చేద్దాం సార్. నేను చెప్తున్నాను కదా సార్, మేము 14 నుంచి 19 వరకు మేము చెప్పి ఒకటి అడుగుతున్నారు అంతే కదా. 14 నుంచి 19 వరకు మేము చేసాం. 24లో అధికారం ఇస్తే మేము ఇది చేస్తాం అని చెప్పి ప్రజల దగ్గరికి మీరు మీ విశ్వసనీయత 14 నుంచి సార్ ఒకే మాట సార్, 14 నుంచి 19 వరకు మేము ఇది చేసాం అని చెప్పి వాళ్ళు ఎలమనని కూటమిని మాట్లాడదాం. రైట్. మీరు మీ విశ్వసనీయత నమ్ముకొని వెళ్తున్నారు, విశ్వసనీయత లేదు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. చూద్దాం పబ్లిక్ జనం ఎవరు ఓట్లేస్తారు ఏంటో. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, కృష్ణాంజనేయులు గారు, సాగర్ గారు కూడా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి.